తిన్నదా అమ్మ సెర్లాక్ తిన్నదా? తిన్నది. ఇప్పుడు తిన్నదా? అక్క ఎదురా అక్క 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 లేవలే ఇంకా. అక్క లేవలేదా బిడ్డ? లేవలేదు. ఓకే రెడీ అయ్యారా? దించిరా వాళ్ళ స్కూల్ దగ్గర ఇంకా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసిన స్కూల్కి పంపించడానికి. దానా జరా స్వప్న అయితే వెల్లిపాయలు వలుస్తుంది ఇప్పుడు. రేపు శుక్రవారం, ఇంకా మా ఊర్లో బోనాలు ఉంటాయి. శుక్రవారం పోషమ్మ బోనాలు ఉన్నాయి, శనివారం ఊరుకొని ఆదివారము మైసమ్మ బోనాలు ఉన్నాయి. అందుకోసమని ఇంకా అల్లం పేస్ట్ అయితే రెడీ చేయడానికి వెల్లిపాయ పొట్టు అయితే తీస్తుంది స్వప్న. ఇంకా అట్లాగే శుక్రవారం రోజు మా చిన్నబాబు బర్త్డే కూడా ఉంది. ఈసారి వాడి బర్త్డే బోనాలు ఒకే రోజు అయితే వచ్చేస్తాయి. ఫోన్ చేసిరా చిన్ని వాళ్ళకి కానీ ఎవరికైనా చుట్టాలకు ఎవరెవరు చెప్పారు? చిన్ని వాళ్ళకి చేసినాం. అక్కకు కానీ చేసిరా ఫోన్? అక్కకి చేయలేదు, నైట్ చేశారంట నాయన. మీ మమ్మీ వాళ్ళకు చేసినాం. ఇంతకుముందు అమ్మ వాళ్ళు చేసిరు ఫోను. ఇంకా చెప్పినాం. వాళ్ళు చేస్తేనే వాళ్ళకి చెప్పిరా? మీరు ఫోన్ చేయకుండా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకే చెప్పేసిరా? వాళ్ళు మాట్లాడిర్రు పిల్లలతో మాట్లాడడానికంట అని ఫోన్ చేసిన ఉన్నారు. ఇంకా అట్లే రేపు బోనాలు అట్లే పనిలో పని ఇంకా చెప్పేసారు అన్నట్టు. ఎట్లాగో సాయంత్రం చేయాలి కాబట్టి వాళ్ళే వేసారు, అట్లే చెప్పేసారు అన్నట్టు. ఇక అవును. చిన్ని వాళ్ళు ఎప్పుడు వస్తారంట మరి? రేపు వస్తారంట. రేపు వస్తారా? చిన్ని వాళ్ళు రేపు వస్తారంటనామా? వస్తారా? రేపు వర్గాన్ని బర్త్డే కూడా ఉంది అమ్మా. బర్త్డే ఉన్నది, ఎల్లుండి వస్తామన్నారు. రేపు చిన్న బర్త్డే ఉన్నది కదా రండి అంటే వస్తామన్నారు. అంటే అయాన్స్ కానీ స్కూల్ కోసమా? వాడిని స్కూల్ కోసం ఎల్లుండి వస్తామన్నారేమో. రేపు స్కూల్కి పంపించి సాటర్డే సాయంత్రం వస్తాను. సాటర్డే సాయంత్రం వస్తామన్నారేమో. ఇంకా బర్త్డే ఉందన్నందుకు రేపే వస్తారేమో. ఇంకా సరే. విజయ్ ఎన్ని గంటలకు పోయింది మరి? 12 అయిందా? రమ్మని చెప్పొద్దు విజయ్ బోనాలకి ఇంటికి. ఒకే ఊరు కాబట్టి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అదే టైంకి ఉంటాయి, మన దగ్గర అదే టైంకి ఉంటాయి. గుడులు వేరు కానీ బోనాలు అయితే ఒకే టైంలో ఉంటాయి. ఇంకా మన ఇంటికి రావడానికి ఆమెకు వీలు కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా బోనాలు చేస్తారు కదా, మన ఇంటి దగ్గర బోనాలు చేస్తాం కాబట్టి ఇంకా వీలు కాదు. వరగాడు కేక్ కట్ చేసే టైంలో విజయ్ని పిలవాలి. వచ్చేసి కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలు విజయ్ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే కదా. మరి మీరు పిండి వంటలు ఎప్పుడు చేస్తారు? సాటర్డే రోజు చేస్తాం బాబు. ఈరోజు చేయరా? ఈరోజు కానీ రేపు కానీ చేయరా? రేపు చేస్తే ఏమైతే రేపు బోనాల పండుగ కదా, అలుకూత అవి పనులు ఉంటాయా? అంటే సాటర్డే రోజు చేస్తే చిన్ని వాళ్ళు కూడా వస్తారు, అప్పటికి చిన్ని వాళ్ళు తోడవుతారు, కొంచెం నీకు హెల్ప్ చేస్తారనా? ఓకే. అట్లా నేమ్ లే కానీ ఇంకా సాటర్డే రోజు కొంచెం ఫ్రీగా ఉంటాము, ఆ రోజు చేస్తాను. ఓకే. రేపు పిల్లలకు స్కూల్ ఉందంట. రేపు హాఫ్ డే వరకు ఉందంట, పోయిరండి. రేపు పిల్లల స్కూల్ హాఫ్ డే స్కూల్కి పోతారు, తర్వాత వచ్చేసి బోనాలకు అటెండ్ అవుతారు పిల్లలు. సరే వెళ్ళాలి మరి. ఇంకా సరే నేను చేనుకి వెళ్తున్నా, ఓకేనా? పాలు తీసుకొని వస్తా. అమ్మ చేనుకి వెళ్తున్నా నేను. నిన్న మూసుకుంది, వానమొగలు అవుతుంది. వర్గన్ బర్త్డే కోసమా? వారు నీ బర్త్డే డ్రెస్ వచ్చేసిందిరా నీకు. సిఎంఆర్లానా? చూద్దాం నాన్న, చూడలేసిన. వావ్, వర్షిది నీ బట్టలు రా బాగుంది. వారు బర్త్డే డ్రెస్ జీన్స్ షర్ట్ బాగుందారా? నచ్చిందా? తమ్మునికి డ్రెస్ వచ్చేసింది బర్త్డేకి. నీ బర్త్డే రోజు నీకు తీసుకొచ్చినాం కదా నాన్న. నీ బర్త్డే తెచ్చినప్పుడు నీదేలే. ఇద్దరికి తెచ్చిరమ్మా అప్పుడు. అంటే వీడి బర్త్డేకి వాడు చిన్నవాడు ఏడుస్తాడు కాబట్టి వానికి మమ్మీకి కూడా తెచ్చినాం అనుకుంటా.
వాళ్ళిద్దరు ఏడుస్తారండి. వస్తుంది బేట, సూపర్ అయింది. హోంవర్క్ చేసుకున్నావా నీకు? నువ్వు చేసుకుంటున్నా. చేసుకోపో. లక్షణ చేనుకోదాంపా మనం. పాల వాన మొదలు అవుతుంది. పాలకేం తీసుకోవా? సరే.